ధర్నా చౌక్ను తరలించవద్దు అని ప్రజా సంఘాలు ప్రతిపక్ష నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అటు వాకర్స్ అసోసియేషన్స్ ఇటు వామపక్ష కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లెఫ్ట్ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ధర్నా చౌక్ వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన లెఫ్ట్ పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పోలీసులు వామపక్ష కార్యకర్తల నడుమ తోపులాట వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై వామపక్ష నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ధర్నా శిబిరం దగ్గరున్న కుర్చీలను ధ్వంసం చేశారు. అంతకు ముందు వాకర్స్ అసోసియేషన్ స్థానికులు ధర్నా చౌక్ను తరలించాలని శాంతియుతంగా నిరసన తెలిపారు. అయితే వారిపైకి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. దీంతో కొందరు స్థానికులు గాయపడ్డారు. అయితే లెఫ్ట్ పార్టీ కార్యకర్తలే తమపై రాళ్ల దాడి చేశారని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చౌక్ ఇక్కడ ఉండటంపై ఎవరికి అభ్యంతరం లేదని, కేవలం కేసీఆర్కు మాత్రమే ఇష్టం లేదంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. నిరసన తెలియజేయడానికి, ప్రజాస్వామ్య పద్ధతిలో బాధలు తెలియజేయడానికి, ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లని, పరిపాలనలో ఉన్న పొరపాట్లని లేవనెత్తి చూపడానికి, దానికి కూడా కేసీఆర్ గారు అవకాశం ఇవ్వకపోవడం వారి యొక్క నియంతృత్వ ధోరణికి, వారి పోకడకి ఇది స్పష్టంగా కనపడుతుంది. ధర్నా చౌక్ దగ్గర ఎవరికి అబ్జెక్షన్ లేదు. వాళ్ళు చెప్పేదంతా ఒక బూటకం, ఒక కుట్ర. ఎన్నో ఏండ్ల సంధి, ఒక 20 ఏండ్ల సంధి ఇక్కడ అన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎవరు అధికారంలో ఉన్నా ఇక్కడ నిరసన కార్యక్రమం అనుమతి చేసేది, ఇంక్లూడింగ్ కేసీఆర్ హిమ్సెల్ఫ్. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ అబ్జెక్షన్ లేదు. మరి వాళ్ళు ఈరోజు ఏదో స్థానికులు ఏదో అబ్జెక్ట్ చేస్తున్నారని వాళ్ళు తయారు చేసి కొట్లాడకు పంపించి, ఇదంతా ఈ ప్రభుత్వం పోలీసుల కుట్ర బుద్ధి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ధర్నా చౌక్ యథాతథంగా కొనసాగాలి. మరి ప్రజాస్వామ్య గొంతులు ఇక్కడ వినపడాలి. మరి ఈ అధ్వాన పరిపాలనలో కనీసం ఇక్కడన్నా మరి ఈ పరిపాలనలో ఉన్న లొసుగులు, పొరపాట్లు లేవనెత్తి చూపడానికి ఈ అవకాశం కంటిన్యూ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ధర్నా చౌక్ను ఇక్కడ నుంచి తరలించేందుకు కుట్ర పనిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానికులకు ధర్నా చౌక్పై ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. ఇక్కడ స్థానికుల కోసం పోరాటం చేసింది గతంలో ప్రతిపక్ష పార్టీలే. ఇక్కడ వాకర్స్ కోసము, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా ప్రతిపక్షాలది. స్థానికులు ఎవరు కూడా ధర్నా చౌక్ని ఇక్కడ నుంచి తరలించాలని ఎవరు కూడా కోరట్లేదు. ప్రభుత్వమే కుట్రపూరితంగా పోలీస్ అధికారులకు సివిల్ డ్రెస్సులు వేసి, పోలీస్ అధికారుల చేత వీళ్ళు స్థానికులని చూపించి, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి నల్లదినం లాంటిది. ఏ ధర్నా చౌక్ పునాదులుగా ఈ కేసీఆర్ అధికార పీఠం పైన కూర్చున్నారో ఆ ధర్నా చౌక్ నుంచే కేసీఆర్ పునాదులు, టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదలు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంను కూడా ధర్నా చౌక్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కోదండరాం. నిరసన తెలిపే హక్కును కాలరాయొద్దన్నారు. ఆల్రెడీ కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకు ఏం చెప్పినామంటే, ఈ సమస్య పరిష్కారానికి మీరు అఖిలపక్ష సమావేశం పిలవండి అని వారం క్రితమే చెప్పింది. మరి మా వైపు నుంచి అభ్యంతరం లేనప్పుడు
అఖిలపక్ష సమావేశం పిలవటానికి పోలీసులకు ఏమి ఇబ్బంది వచ్చింది? పరిష్కరించకుండా సమావేశం పెట్టకుండా చివరాఖరికి ఏం చేసిండ్రంటే బలవంతంగా ఇవాళ మీరు తెలుసుకోండి అన్నట్టుగా వ్యవహరించింది గవర్నమెంట్. ఇవాళ వాస్తవానికి జరిగింది ఏంటంటే పర్యవసానం మఫ్టీ పోలీసులు వచ్చి దాడులు చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా మా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎప్పుడు ఇదే రీతిలో అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరుతారు. వాకర్స్ అసోసియేషన్ తీర్మానం మీరు చూపించండి. వాళ్ళ తీర్మానం ఏంటంటే ధర్నా చౌక్తో మాకు సంబంధం లేదనే తీర్మానం ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. కాలనీ వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు, మేము కాదనంటలేము. వాళ్ళ సమస్యలు మావి కావా? మేమేమన్నామంటే అట్లాంటి అన్ని సమస్యల్ని పోలీసులు అఖిలపక్ష సమావేశం పిలిచి పరిష్కరించారు. అటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నా చౌక్ అక్కడ నుంచి తరలించవద్దు అని డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం ఆందోళన కొనసాగిస్తామంటున్నారు.